పోరాటం చేయాలంటే ఆ రోజు రాజాజీ గారు వచ్చి ఆయనకి నిమ్మనీళ్ళు ఇచ్చి నువ్వు ఆగు నేను ఇస్తాను, జవహర్లాల్ నెహ్రూ గారితో మాట్లాడాను, ఇంకేం కాదు అని చెప్పి భరోసా ఇచ్చి ఆ రోజు పక్కన తప్పిస్తే తర్వాత ఏమీ అతిగతి లేకుండా ఆంధ్రుల యొక్క ఆక్రోశానికి గురై ఎందుకు పనికిరారు ఆంధ్రులు ఆరంభసురులు మీరు ప్రారంభించారు గుంటూరులో, దాని తర్వాత ఏమీ లేదనే మాట వినిన రాజాజీ గారు, ఆ మాట వినిన పొట్టి శ్రీరాములు గారు ఆవేశం ఆపుకోలేక ఏమంటున్నావు ఆంధ్రుల గురించి, ఆంధ్రుల యొక్క పౌరుషం నీకు తులుపుతానని చెప్పి ఇక్కడ మెడ్రాస్ మెయిల్లో ఎక్కి చెన్నపట్నం దిగి చింతా సాంబమూర్తి గారి ఇంటికి వెళ్ళి, బులుసు సాంబమూర్తి గారి ఇంటికి వెళ్ళి ఎవరికీ చెప్పకుండా ఆయన ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రతినబూని ఆ రోజు ఆ విధంగా ప్రారంభించడానికి తనకి స్ఫూర్తి ప్రేరణనిచ్చిన వ్యక్తి మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారి యొక్క స్ఫూర్తి, ఆయన ఆయుధం ఏదైతే ఉందో సత్యాగ్రహమే నా ఆయుధంగా పెట్టుకొని నేను ఆమరణం నా యొక్క చనిపోయేంత వరకు ఆంధ్ర రాష్ట్రాన్ని ఇవ్వకపోతే ఈ విధంగా మరణిస్తానని హెచ్చరిక ఇవ్వటం జరిగింది. దేశవ్యాప్తంగా ఉండే అనేక మంది ఎవరైతే సర్వోదయవాదులు ఉంటారో, మహాత్మా గాంధీ అనుయాయులు ఉంటారో, ఆంధ్ర ప్రాంతంలో ఉండే నాయకులందరూ ఆయనకి మద్దతుగా వస్తారని భావించారు. కానీ గమనించాలి, ఎవ్వరు కూడా రాలేదు. ఆయన బులుసు సాంబమూర్తి గారింట్లో 58 రోజుల పాటు కఠోర దీక్ష చేసి అసువుల బాసిన క్షణం ఏదైతుందో మనందరికీ కూడా తప్పనిసరిగా మన హృదయాలు గాయపరిచే విధంగా అత్యంత దీనహీన హైన్య పరిస్థితుల్లో ఆయన మరణించాడు. ఆయన శరీరం అంతా కూడా చీముతో నిండిపోయింది. శరీరంలో పురుగులు పట్టి చనిపోయిన యొక్క ఆ శవాన్ని చూసి చలించిపోయిన వ్యక్తులు గుంటూరు గుడివాడ వాసైన మన ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఫోన్ చేస్తే, అవును నిజమే నేను విన్నాను, ఒకసారి వచ్చి చూస్తానని చూసిన తర్వాత ఈ శవాన్ని ఎలా తీసుకెళ్తారు అంటే ఒక రిక్షాలో వేసి తీసుకెళ్తానంటే తెలుగు వాళ్ళ కోసం అసూలు బాసిన వ్యక్తి యొక్క శవాన్ని ఏ విధంగా అంత దారుణంగా తీసుకెళ్తారు, ఈ చీము నెత్తురు లేని తెలుగు జాతి కోసం తప్పనిసరిగా హెచ్చరిక చేస్తానని ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆ రోజు రేడియో మాధ్యంగా అద్భుత గళంతో ఆయన చేసిన ఏదైతే మన జాతికి హెచ్చరిక చేశాడో అందరినీ కూడా ఉసిగొలిపి ఏమిటి జాతి యొక్క లక్షణం, ఈ విధంగా ఉంటారా, మన కోసం బలైపోయిన వ్యక్తి కోసం ఈ విధంగా ఉంటారా అని చెప్పి ఒక ఎడ్ల బండిలో ఆ యొక్క శవాన్ని పెట్టి తీసుకెళ్తున్న క్షణంలో మౌంట్ రోడ్లో తెలుగు వాళ్ళందరిలో కూడా ఒక చైతన్యం వచ్చి అందరూ కదిలి ఆ విధంగా ఆయన యొక్క శవ దహనం అయిన తర్వాత ఆ యొక్క దహనం యొక్క ఏదైతే ఆ ధూళుందో దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి తెలుగువాడి హృదయానికి తట్టి రాష్ట్ర వ్యాప్తంగా అనేక రకాల పోరాటాలు జరిగాయి. ప్రతి ఊరి నుంచి బయలుదేరారు, శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు ప్రతి తెలుగువాడు గళమెక్కి తన పౌరుషాన్ని చూపించే ప్రయత్నం చేశాడు. మన విజయవాడ నడిబొడ్డులో 7 అసువులు బాశారు. 7 పోలీస్ కాల్పుల్లో మరణించిన తర్వాత గతి లేక ఆ రోజు కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించాడు. కానీ గమనించాలి, పొట్టి శ్రీరాములు గారు ఆంధ్ర రాష్ట్రం కోసం చెన్నపట్నం సహిత ఆంధ్ర కోసం పోరాటం చేశారు. కానీ దురదృష్టం ఏంటంటే ఆ చెన్నపట్నం రాకుండా ఆంధ్ర ప్రాంతం రావటం జరిగింది. కర్నూలు కొంతకాలం తర్వాత ఆయన లక్ష్యం ఒక పెద్ద నగరం కావాలి కనుక హైదరాబాద్ సహితంగా ఏదైతే ఆ విశాలాంధ్రని ఏర్పాటు చేయటం ఏదైతుందో ఆ విశాలాంధ్ర నుంచి తర్వాత మన రాష్ట్రం విడిపోవటం అన్ని కూడా పొట్టి శ్రీరాముల ఆత్మకి సరైన విధంగా గౌరవం గాని ఆ విధంగా సాగనింపిన కార్యక్రమం జరగలేదనేది వాస్తవాన్ని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ అనేక మంది అనుకోవచ్చు ఆయన యొక్క కళ చెన్నపట్నం సహిత ఆంధ్రప్రదేశ్, ఆ చెన్నపట్నం రాలేదు, కర్నూలు వచ్చింది, కర్నూలు పోయింది, తర్వాత హైదరాబాద్ వచ్చింది, హైదరాబాద్ పోయింది, అమరావతి వచ్చింది. ఇవాళ అమరావతి పైన కూడా చేస్తున్న అనేక రకాల కుట్రలు కార్యక్రమాలు మనందరం తెలుసుకున్నాం. ఇవాళ చాలా ప్రత్యేకమైన దినం. ఎందుకంటే అటువంటి కుట్రలు భగ్నం చేస్తూ ఏ వ్యక్తి ఏ యొక్క ఆలోచనతో ఒక మహా రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని ఆలోచన చేశాడో ఆ ఆలోచనని ముందుకు తీసుకెళ్లే విధంగా ఆయన యొక్క ఏదైతే ఆత్మఘోష ఉందో ఆత్మఘోషకి శాంతి కలిగే విధంగా ఇవాళ 58 అడుగుల విగ్రహం అటువంటి స్ఫూర్తిని కలిగించే విధంగా ఉంది. తప్పనిసరిగా రాబో కాలంలో ఏ కలైతే ఒక భవ్య రాజధాని ఆంధ్ర రాష్ట్రానికి రావాలనుకున్నాడో ఆ రాష్ట్రానికి ఈ యొక్క రాజధాని అమరావతి సరైన స్థానం ఆ విధంగా పెట్టి ఆ యొక్క విగ్రహానికి స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ అని పెట్టారు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అమరావతిలో పెట్టిన మొదటి విగ్రహం మాకు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క 100వ జయంతి సందర్భంగా 15 అడుగుల విగ్రహానితో పాటు ఒక ఉద్యానవనాన్ని ఇచ్చారు. ఇవాళ అటువంటి ఈ యొక్క అమరావతిలో అద్భుతమైన పొట్టి శ్రీరాముల విగ్రహం
దేనికోసం ఆయన త్యాగం చేశారు? ఈ రాష్ట్రం కోసం, తెలుగు ఆత్మాభిమానం కోసం. కనుకనే ఆయన విగ్రహం ఆయన యొక్క ఆత్మని తప్పనిసరిగా శాంతింపజేస్తుంది. రాబో కాలంలో ఈ ప్రాంతంలో ఏవైతే కుట్రలు జరుగుతున్నా కుట్రలు జరగకుండా చేస్తుంది. కనుక రాబో కాలంలో ఒక అద్భుతమైన రాజధాని పొట్టి శ్రీరాములు గారి ఆత్మ శాంతిస్తుంది. తప్పనిసరిగా ఆంధ్ర రాష్ట్ర వైభవం ఏ కలైతే అనేక మంది త్యాగులు కన్నారో వాటన్నింటినీ పూర్తి చేసుకుని ముందుకు వెళ్ళే గొప్ప సందర్భం. ఆయన మరణించిన సందర్భంలో డిసెంబర్ 15న మహాత్మా గాంధీ గారి ముఖ్య అనుచరుడు సర్వోదయ నాయకుడు కుమారప్ప గారు అన్నారు, మరొక గాంధీ మరణించాడని చెప్పాడు. గాంధీ 48లో మరణిస్తే 52లో మరణించిన పొట్టి శ్రీరాములు గారిని కూడా గాంధీ అన్నారంటే ఏ విధంగా దేశం కోసం, సమాజం కోసం సర్వ సమర్పణ చేసే ఒక హృదయం ఉందో అటువంటి గొప్ప త్యాగశీలి గురించి మనం కేవలం ఆర్య వైశ్య నాయకుడిగా చూడకూడదు. ఆయన జాతీయ నాయకుడు, దేశ వ్యాప్తంగా ఉండే అన్ని జాతులకి ఒక ఆదర్శ పురుషుడు. కనుక అటువంటి వ్యక్తి యొక్క విగ్రహం ద్వారా, ఆయన చరిత్ర ద్వారా మనం భావితరాలు కూడా తప్పనిసరిగా స్ఫూర్తి ప్రేరణ పొందాలి. కనుక అటువంటి ఒక గొప్ప కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వాములు చేసినందుకు ఒక మూర్ఖుడు రాశాడు, కోమటోళ్ళంటే అని ఏదేదో రాశాడు. అర్థం కాని ఒక అజ్ఞాని రాసిన మాటలు. ఆయన